అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలులో ఇప్పుడు ఒంగోలు గిత్తలు పోటీ పట్టడానికి సిద్ధమవుతుంది. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి తెలుసు కదా, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం టేబుల్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు మేయర్కి పోటాపోటీ అనేది జరుగుతూ ఉంది. వైసీపీ ఓవైపు, ఇప్పుడు అధికారంలో లేకపోయినప్పటికీ వైసీపీ ఓట్ బ్యాంకు ఒంగోలు నగరంలో బలంగానే ఉంది. సో అదేవిధంగా అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అధికారంలో ఉన్నటువంటి మరో పార్టీ జనసేన పార్టీ. సో ఆ పార్టీకి బాధ్యతలన్నీ కూడా బాలినేని వాసు గారు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు దామచర్ల గారు ఒకవైపు, బాలినేని గారు ఒకవైపు, మధ్యలో వైఎస్ఆర్సీపీ. సో ఇప్పుడు మూడు పార్టీలకు సంబంధించి మేయర్ ఎన్నిక అనేది కీలకంగా ఇప్పుడు నడవాల్సిన పరిస్థితి. ఒంగోలులో ఎక్కడ చూడు ఇదే టాపిక్ నడుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో అంటే రిజర్వేషన్ కోటాలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు జనరల్ కేటగిరీకి వచ్చిందనమాట. ఇప్పుడు జనరల్ కేటగిరీకి వస్తే ఖచ్చితంగా ఆర్థికంగా బలవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు. సో కొంతమంది మహిళలను కూడా ఇందులోకి తీసుకురావడానికి ముందుగానే ప్లాన్ చేసుకొని కొన్ని పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మేయర్గా ఎవరుంటారు ఏంటనే విషయాలు కాదు, కానీ అసలు పార్టీల మధ్య పోటాపోటీ అనేది ఎలా నడుస్తుంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఒంగోలు మేయర్ పదవికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా బలంగా వ్యూహాలు చేస్తూ ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వచ్చి జనసేన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలక బాధ్యతలని స్వీకరించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి, జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా బాధ్యతతో పాటు మిగతా జిల్లా బాధ్యతలు కూడా ఆయనే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒంగోలు మేయర్ పదవిని తాను కొట్టేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన గట్టిగా వ్యూహాలు రచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు బాలినేని వాసు గారికి గతంలో చేసింది వేరు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, అప్పుడు చేశారు. కానీ ఇప్పుడు జనసేనలో ఉన్నారు. ఈయనకి అనుకూలమైనటువంటి నాయకత్వం పైన ఒక పవన్ కళ్యాణ్ గారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈయనతో అనుకూలత అనేది పెద్దగా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని వాసు గారు ఇప్పుడు జనసేన పార్టీలో ఎలా రాణించగలరు? రాణించడంతో పాటుగా మేయర్ పదవి అంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే. ఒంగోలు నగరానికి కొత్తపట్నం మండలంలో సగభాగం, సంతనూతలపాడులో సగభాగం, మద్దిపాడు మండలంలో సగభాగం, నాగులపులపాడు మండలానికి చెందినటువంటి కొన్ని గ్రామాలు, ఇవన్నీ కూడా కలుపుకొని ఒంగోలు లిమిట్స్లోకి ఒంగోలు కార్పొరేషన్గా మారింది. సో ఇప్పుడు ఇలాంటి మేయర్ పదవిని దక్కించుకోవడం అనేది ఏ పార్టీ వాళ్ళకి అది ప్రతిష్టాత్మకంగానే మారింది. ఎవరికి తక్కువ కాదు, ఎవరికి వాళ్ళు మేము సాధించాలని ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అంటే ఇప్పుడు అధికారంలో లేదు, కానీ బలమైనటువంటి నాయకత్వాన్ని నిలబెట్టడానికి వైసీపీ కూడా పావులు కదుపుతూ ఉంది. మరి జనసేనకు సంబంధించి బాలినేని వాసు గారు కొన్ని పేర్లు అయితే సెలెక్ట్ చేసి ముందుగానే పెట్టుకున్నారు. వాళ్ళకే ఇవ్వాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఏదో మాట ఇచ్చొచ్చినట్టున్నారు. అందుకే ఆయన సీరియస్గా యాక్షన్లోకి దిగారు. ఇప్పుడు ఒంగోలు మేయర్ పీఠం ఖచ్చితంగా జనసేనదే అనే టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బాలినేని వాసు గారు ఇక్కడ జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. సేమ్ ప్లేస్లో బాలినేని గారిని 2 సార్లు ఓడించినటువంటి బలమైన నాయకుడు దామచర్ల జనార్దన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఆయన హవా ఇక్కడ సాగకుండా వాసు గారు హవా సాగటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, పైన చంద్రబాబు నాయుడు గారి అండదండలు ఉన్నాయి, దామచర్ల గారు ఏదైనా చేయడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. సో మేయర్ పీఠం కూడా టీడీపీ దక్కించుకోవాలని. అయితే మనం కేంద్ర స్థాయిలో చూస్తే
జనసేన తెలుగుదేశం పార్టీ ఒక ఒప్పందం అండర్స్టాండింగ్ అయితే ఉంది. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం జనసేన ప్రతి చోట కూడా మేము ఖచ్చితంగా ఉన్నాం, మేమే పోటీ చేస్తున్నాం, మేము గెలవాలి అని ఈ పార్టీకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వార్తలు ఎక్కువైపోయాయి. మీరు ఒక్కసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ మీరు చూడండి, ఎక్కువగా జనసేన వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య నెల రోజుల నుంచి పొలిటికల్ మీద దృష్టి పెట్టకుండా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలని పక్కన పెట్టేసి కేవలం ఈ ఎన్నికల కోసమే ఆయన రెడీగా ఉన్నారు. సో అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా జనసేన నాయకులు బయటకు వచ్చారు. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే టికెట్ పొందలేకపోయాం, ఎంపీ టికెట్ పొందలేకపోయాం, లేదా నామినేటెడ్ పోస్టులు పొందలేకపోయాం అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్థానిక సంస్థాగత ఎన్నికలకి సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మేయర్ పీఠంలో ఉన్నటువంటి 24 కాదు 29 జిల్లాలు ఉన్నప్పుడు కూడా ప్రతి చోట జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఎమ్మెల్యే ఎన్నికలకి శాసనసభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినప్పుడు ఒప్పందాలు వేరుగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి ఒప్పందాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. జనసేన ఎక్కడా వదలట్లేదు, ప్రతి చోట మేము పోటీ చేయాలంటున్నారు. సో ఇప్పుడు ఎట్లా వైసీపీ అధికారం లేదు కాబట్టి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా పోటీ చేస్తారా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఇప్పుడు ఒంగోలులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే 50 మంది కార్పొరేటర్లు ఉంటారు. సో ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలు అనమాట, చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా కూడా పార్టీలు తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు ఎన్నికలు అనేవి కూడా ఒక సిస్టమేటిక్గా జరగడానికి ఇప్పుడు నోటిఫికేషన్ వెలువరించే టైం కాబట్టి నాయకుల్ని పార్టీలని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి నాయకత్వం మీద ఉంటుంది. సో ఇప్పుడు బాలినేని వాసు గారి బలాలు ఏంటి అనేది ఈ ఎన్నికలకి తేలాల్సిన అవసరం ఉంది. అందుకే బాలినేని గారు గట్టిగా మేయర్ పీఠం కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి దామచర్ల గారు కాముగా ఉంటారా? ఆయనకు కూడా ఇది సెన్సిటివ్ విషయం, ఆయనకు కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం. ఇది గెలవలేకపోతే పరువు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ బలమైన పోటీ తెలుగుదేశం జనసేనకే జరిగే పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఇప్పటికే అర్థమైపోయింది. ఎట్లా వైసీపీ అధికారం లేదు కాబట్టి వైసీపీ నాయకులకు అంత పరిస్థితులు అయితే రాదు నేను అనుకోవటం. కానీ జనసేన తెలుగుదేశం పార్టీ పోటాపోటీగా నడిస్తే ఇక్కడ విషయాలు, ఇక్కడ రాజకీయ కోణాలు ప్రత్యేక కోణంలో సంతరించుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మీ కామెంట్ ఎందుకు తెలియజేయండి.